వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి గుండె జబ్బులు వస్తున్నాయి. ప్రస్తుత రోజుల్లో మరణాలకు ప్రధాన కారణం గుండె సంబంధిత వ్యాధులే అని విశాఖపట్నంలోని కేర్ హాస్పిటల్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ PVVN కుమార్ అంటున్నారు. దేశవ్యాప్తంగా జరిగే ప్రతి 4 మరణాల్లో 1 కంటే ఎక్కువ గుండె జబ్బుల వలన జరుగుతున్నాయని అంటున్నారు. ఒత్తిడి, వ్యాయామం లేకుండా నిశ్చలంగా గడిపే జీవనశైలి, ఆరోగ్యకరంగా లేని ఆహారపు అలవాట్లు యువతలో గుండె సమస్యలను వేగంగా పెంచుతున్నాయి. గుండె సంబంధిత తీవ్రమైన సమస్యలను నివారించాలంటే క్రమం తప్పకుండా ఆరోగ్య తనిఖీలు చేయించుకోవడం ద్వారా ముందుగానే గుర్తించడం చాలా అవసరమని అంటున్నారు. గుండెకు సంబంధించిన జబ్బులు ముందుగా గుర్తించేందుకు విశాఖపట్నంలోని కేర్ హాస్పిటల్ ఒక సరికొత్త ప్యాకేజీని ప్రజలకు అందిస్తోందని డాక్టర్ PVVN కుమార్ తెలుపుతున్నారు. హార్ట్ స్మార్ట్ ప్యాకేజీ ద్వారా గుండె సమస్యలకు కారణమయ్యే ప్రమాదాలను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం కల్పిస్తోందని అంటున్నారు. ఇందులో ఫాస్టింగ్, బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్, ECG, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ వంటి ముఖ్యమైన పరీక్షలతో పాటు కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ కూడా అందుతోంది. ఈ మొత్తం ప్యాకేజీ కేవలం ₹999 మాత్రమే అందుబాటులో ఉంది. డిసెంబర్ 31, 2025 వరకు ఈ ఆఫర్ కొనసాగుతుందని తెలిపారు. చేసుకుంటుంది. ఈ వరల్డ్ హార్ట్ డే అన్నది గత 25 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఈ వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, మనం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒక 2 కోట్ల మంది గుండె జబ్బులతో, బ్రెయిన్ స్ట్రోక్స్తో ప్రాణ ప్రమాదం జరుగుతుంది. దీనిలో 80% వరకు చాలా వరకు మనం అవాయిడ్ చేయగలిగిన కారణాలే ఉంటాయి. సో ఇలాంటి కారణాలన్నింటినీ కూడా మనం కానీ ముందుగానే నివారించగలిగితే మనం ఈ హార్ట్ అటాక్లు కానీ బ్రెయిన్ స్ట్రోకులు రాకుండా కానీ కాపాడుకోవచ్చు. దాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా నివారణ పథకం కింద వరల్డ్ హార్ట్ డే అన్న వాళ్ళు ఒకటి థీమ్తో వస్తారు. ప్రతి ఇయర్ సెప్టెంబర్ 29th ఆఫ్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఈ థీమ్తో వస్తుంటారు. సో ఈసారి థీమ్ ఏంటంటే డోంట్ మిస్ ది బీట్. అంటే మన బంధువులు కానీ, మనది కానీ, మన తాలూకా ఫ్రెండ్స్ కానీ ఎవరి బీట్స్ కూడా మిస్ కాకుండా మనల్ని మనం కాపాడుకున్నాం అన్నది ఈసారి తాలూకా థీమ్, మెయిన్ థీమ్ అన్నమాట. సో దీని ఉద్దేశం ఏంటంటే, మనం హార్ట్ అటాక్ వచ్చే కారణాలు ఒక బీపీ కంట్రోల్ లేకపోవడం కానీ, లేదంటే ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడం కానీ, షుగర్ కంట్రోల్ లేకపోవడం కానీ, సరిగ్గా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కానీ, స్మోకింగ్ నివారణ చేయకపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా మనం చేయగలిగితే ఈ హార్ట్ బీట్ మిస్ కాకుండా మనం కాపాడుకోగలుగుతాం. అంటే ప్రాణం కోల్పోకుండా మనం కాపాడుకోగలుగుతాం అని చెప్పే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ని, ఈ వరల్డ్ హార్ట్ థీమ్ని స్టార్ట్ చేశారు. సో ఇన్ జనరల్ పబ్లిక్లో చూస్తే, అసలు జనరల్ పబ్లిక్ చూస్తే బీపీ ఉన్న వాళ్ళని మనం పట్టుకోవడం 50% మనుషులనే పట్టుకుంటాం. 50% మనుషుల్లో బీపీ కంట్రోల్ ఉన్న వాళ్ళు మాత్రం కేవలం ఒక 20% కూడా ఉండరు. ఆ బీపీ మాత్రలు మొదలెట్టిన వాళ్ళలో కూడా 50% మనుషులు బీపీలు కంట్రోల్లో పెట్టుకోరు. సో ఇలాంటి కారణాలన్నింటినీ కూడా మనం అవాయిడ్ చేయగలగాలి, నివారించుకుని బీపీని ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవాలి. అలాగే చాలామంది షుగర్ పేషెంట్స్లో మీరు చూస్తే, వాళ్ళు ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళు షుగర్ పేషెంట్ అని బయటపడుతుంటుంది. లేదంటే వాళ్ళ షుగర్ గురించి చెక్ చేద్దాం అని ఇప్పుడు మనం పెట్టిన ఈ పథకం ప్రకారం వచ్చి చూసిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి హార్ట్ అటాక్ కూడా వచ్చి ఉంటుంది. సో అందుకనే ఇలాంటి ఏదైతే మనం ఇప్పుడు స్మార్ట్ ప్యాకేజ్ అని ఏదైతే పెట్టామో, ఈ ప్యాకేజ్ ద్వారా ఇలాంటి మన గుండె పోటుకి కారణాలైన రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము, వాటినన్నింటిని కూడా ఈ పరీక్షల ద్వారా మనం తెలుసుకుని దాన్ని మనం నివారించుకుంటే, ప్రతి సంవత్సరం మేము ఇది చేస్తూ ఉంటాము. చాలా కొత్త బీపీ పేషెంట్స్, కొత్త షుగర్ పేషెంట్స్ బయటపడుతూ ఉంటారు. సో దీన్ని ఇలా ప్రాపర్గా ఉపయోగించుకుని మనం గుండెపోటు మళ్ళీ రాకుండా నివారించుకోవడం మెయిన్ ఉద్దేశమే ఈ వరల్డ్ హార్ట్ డే, ఈ ప్రోగ్రాం తాలూకా ఉద్దేశం. సో ప్రజలందరిలోకి ఈ పథకాన్ని తీసుకెళ్ళి అందరూ కూడా ఈ ప్యాకేజీని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని మా ప్రార్థన.